హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇన్స్టెంట్ హోమ్ మేడ్ మెహందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మెహందీ లిక్విడ్ని చాలా ఈజీ ప్రాసెస్లో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టైం కూడా మనకు ఎక్కువగా పట్టదండి, జస్ట్ 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మెహందీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకుంటున్నానండి. షుగర్కి బదులుగా మీరు బెల్లాన్ని అయినా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ దాకా టీ పొడి తీసుకుంటున్నానండి. కావాలంటే మీరు 2 టేబుల్ స్పూన్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవి 2 కూడా బాగా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. నేను ఇక్కడ పాత అల్యూమినియం బౌల్ ఒకటి తీసుకున్నానండి. కావాలంటే మీరు స్టీల్ బౌల్ అయినా సరే తీసుకోవచ్చు. ఇంట్లో మనకు పనికి రాకుండా వేస్ట్గా ఏదో ఒక బౌల్ ఉంటూనే ఉంటుంది కదా, అలాంటి వాటిలో మెహందీని ప్రిపేర్ చేసుకోండి. అల్యూమినియం బౌల్ మధ్యలో ఒక చిన్న స్టీల్ గిన్నెను పెట్టుకోండి. స్టీల్ బౌల్ మూత కొంచెం వెడల్పుగా ఉండేది పెట్టుకోండి. మనం ప్రిపేర్ చేసుకునే మెహందీ లిక్విడ్ మొత్తం కూడా అందులోనే కలెక్ట్ అవుతుందండి. మనం కలుపుకున్న పంచదార టీ పొడిని ఈ బౌల్ చుట్టూ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చుట్టూతా అంత సమానంగా వచ్చే విధంగా వేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ బౌల్ని తీసుకెళ్ళి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టేసుకొని దానిపైన ఆవిరిపోకుండా మరొక బౌల్ని పెట్టుకోవాలండి. కింద ఉన్న గిన్నెను కవర్ చేస్తూ గ్యాప్స్ ఏమీ లేకుండా ఆవిరి అనేది బయటికి పోకుండా పైన మరొక బౌల్ని పెట్టుకోవాలండి. పైన ఉన్న బౌల్లోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. మనకు ఈ గోరింటాకు లిక్విడ్ రెడీ అవ్వడానికి మినిమం 5 to 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను మీకు ఫ్లేమ్ కూడా చూపిస్తాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నారు అంటే పైన వాటర్ కూడా మనకు కొద్దిగా వేడవుతాయండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి పైన ఉండే బౌల్ని తీసి చూపిస్తాను. చూడండి, మెహందీ లిక్విడ్ అంతా కూడా ఈ బౌల్లోకి కలెక్ట్ అయ్యింది. చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్, మెహందీ లిక్విడ్ని ఏ విధంగా రెడీ చేసుకున్నానో. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి. మెహందీ లిక్విడ్ ఉన్న బౌల్ని తీసి పక్కన పెట్టేసుకొని అందులోకి సరిపడా కుంకుమను యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా కుంకుమను వేసుకొని ఈ మెహందీ లిక్విడ్లో బాగా కలుపుకోవాలి. కుంకుమ కలర్ మంచి రెడ్ కలర్లో ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా మెహందీని రెడీ చేసుకున్నాక మనకు నచ్చిన విధంగా డిజైన్ పెట్టుకోవచ్చండి. ఇందులో మనం ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి భయం లేకుండా చిన్న పిల్లలకు కూడా మెహందీ పెట్టుకోవచ్చండి. దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావండి. కొన్నిసార్లు మనం హడావిడిగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మెహందీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టుకొని చూడండి. వితిన్ 10 మినిట్స్లోనే మీ చేతులు ఎర్రగా పండిపోతాయండి. ఈ లిక్విడ్ని మీరు ముందుగానే రెడీ చేసుకొని 15 నుంచి 20 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అసలు ఏమీ పాడవదు. ఈ మెహందీని చేతులకు పెట్టుకున్నా కూడా ఎక్కువసేపు ఉండనవసరం లేదండి. జస్ట్ ఒక 10 నిమిషాలు ఉంచుకొని కడిగేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. నెక్స్ట్ డే కల్లా ఇది కొంచెం డార్క్ కలర్లోకి మారుతుందండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుందండి. అలాగే నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. ఈ ఇన్స్టెంట్ గోరింటాకు మన చేతులకు పండినాక కూడా 4-5 రోజుల పాటు డార్క్ కలర్లోనే ఉంటుందండి. మనం ఎక్కువగా ఫంక్షన్స్ అప్పుడు లేదా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు మనం బజారుకు వెళ్ళి కోన్ తెచ్చుకొని అది పెట్టుకొని అది ఆరేంత వరకు కూడా వెయిట్ చేసే అంత టైం ఉండదు కదండి. అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే జస్ట్ ఒక 10 మినిట్స్లోనే ఇలా ఇన్స్టెంట్గా మెహందీని రెడీ చేసుకొని మన చేతులకి పెట్టుకోవచ్చండి. అంతేకాకుండా ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి చాలా హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి. చిన్న పిల్లలైతే మాత్రం
మాత్రం బాగా ఇష్టంగా పెట్టుకుంటారండి. ఎందుకంటే ఈ మెహందీ బాగా డార్క్ కలర్లో పండుతుంది కాబట్టి. ఈ విధంగా ఈ గోరింటాకు హ్యాండ్స్కి పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత హ్యాండ్స్ క్లీన్ చేసుకొని చూపిస్తాను. ఎంత మంచి కలర్ వచ్చిందో మీరే చూస్తారు. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత ఇది చక్కగా ఆరిపోయింది. చేతులు నీళ్ళల్లో కడిగి చూపిస్తాను. చూడండి అసలు ఎంత మంచి కలర్ వచ్చిందో. బాగా రెడ్ కలర్లో పండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి హ్యాండ్స్. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక లైక్ ఇచ్చేసేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే ఇన్స్టెంట్ మెహందీని మన ఇంట్లో దొరికే వస్తువులతో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఎలా రెడీ చేసుకున్నానో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.